నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది 27 నక్షత్రాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నక్షత్రం యొక్క స్వభావాల గురించి, ఏ రత్నం కలర్ యొక్క రంగును ధరిస్తే మంచిది, ఏ రుద్రాక్షను ధరిస్తే మంచిది, మేము ఏ దైవత స్వరూపాన్ని ఆరాధిస్తే మంచిదని ఇలా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. మరి నక్షత్రాల యొక్క స్వభావాలు వీటన్నిటి గురించి జంధ్యాల లతా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మూలా నక్షత్రం గురించి ఫస్ట్ అడిగే ముందు చాలామందికి నానుడు ఏంటి అంటే మూలా నక్షత్రం మూలనే ఉంటూ ఉంటారు, అసలు ఏది స్టార్ట్ చేసినా త్వరగా అవ్వదు, కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, ఇలా ఎక్కువ వింటూ ఉంటాం. సో ఒకసారి దానికి క్లారిటీ. అలాగే మనం దీని గురించి చెప్పుకునే ముందు అసలు మూలా నక్షత్రానికి అధిపతి ఎవరు ఏమిటి ఇది చూసి అప్పుడు అది మాట్లాడుకుందాం. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. అలాగే ఈ నక్షత్రం ధనుర్రాశిలో ఉంది. ఈ రాశికి అధిపతి గురువు. గురుకేతువుల కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా చాలా వీళ్ళల్లో ఒక పరిపక్వత అనేది కనపడుతూ ఉంటుంది. పరిపక్వత అంటే ఏంటి? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ వలన మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఆలోచించాల్సిన విషయం కదా. ఇప్పుడు మెచ్యూరిటీ లేని వాళ్ళ వలన ఇబ్బందులు కలుగు. కానీ మెచ్యూరిటీ ఉంది, నేను అన్నీ అవగాహన చేసుకోగలను, నేను అంతా అర్థం చేసుకోగలను, అలాగే ఏది మనది కాదు, అన్నీ మనవి కావు, ఏది శాశ్వతం కాదు, మనం అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే అన్న జ్ఞానం కలిగిన వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది అన్నది కూడా మనం ఆలోచించాలి. చాలామంది వివాహం చేసుకునేందుకు వచ్చినప్పుడు మూలా నక్షత్రము శాంతి నక్షత్రం, మహాశాంతి నక్షత్రం, పెద్ద శాంతి నక్షత్రం. కాబట్టి ఏంటంటే అమ్మో మూలా నక్షత్రం అనగానే మూలనున్న వాళ్ళకి దెబ్బండి అంటారు. అక్కడ విషయం అది కాదు. మనకి ప్రతి నక్షత్రానికి ఇప్పుడు మనకు అనారోగ్యం కలిగిందనుకో, అనారోగ్యం కలిగినప్పుడు అనారోగ్యం ఏ రోజు కలిగింది, అలాగే ఆ రోజున ఉన్న నక్షత్రం ఏమిటి అని పెద్దవాళ్ళు చూసేవాళ్ళు. ఇదివరకు ఆయుర్వేదం కదా మనం ఫాలో అయింది. ఆయుర్వేదం అంతా కూడా వనమూలికలతోటి కూడిన వైద్యం. ఆ వనమూలికలకి తగినట్టుగా ఏ రోజు ఏ నక్షత్రము అనేది కూడా ఆయుర్వేద పండితులు గమనించుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒక లెక్క ఉండేది. అలాగ మూలా నక్షత్రం 9 రోజుల పాటు వ్యాధిని కలిగిస్తుందన్నమాట. అంటే ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క ఇన్ని డేస్ అని, ఇన్ని మంత్స్ అని, లేకపోతే ఇన్ని రోజులని ఇలా ఉంటుంది. మనం ఇక్కడ మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మూలా నక్షత్రం ఏదైనా సరే ఒక అనారోగ్యం అంటూ కలిగితే అది కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రత అనేది 9 రోజుల పాటు ఉంటుంది, కొంచెం ప్రాణాపాయం కలిగిస్తుంది. అందుకని ఏమిటి, దాన్ని మల్లగా మనకి క్రమంగా మనకి ప్రజల్లోకి రావటం, మూలనున్న వాళ్ళని తీసుకెళ్ళి మూలను ఎవరు ఉంటారు? పెద్దవారు ఉంటారు. పెద్దవారికి గనక మూలా నక్షత్రంలో గనక అనారోగ్యం చేస్తే వారికి ఇబ్బంది. ఇక్కడ పెద్దవాళ్లే అక్కర్లేదు, ఎవరికైనా సరే మూలా నక్షత్రం మనం గమనిస్తే ఇప్పుడు అనారోగ్యం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ముందర డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ యొక్క ఆయుర్వేదంలో కూడా మార్పులు అనేవి కలిగాయి. ఇప్పుడు ఆయుర్వేదం చాలామంది ఫాలో అవ్వట్లేదు. బట్ జనరల్గా మూలా నక్షత్రం ఉన్నప్పుడు ఆ వ్యాధి ఏదైతే కలుగుతుందో అది తీవ్రంగా 9 రోజుల పాటు కలుగుతుంది కనుక దాని వలన అపాయం ఉంటుంది కనుక దానితోటి ఇబ్బంది అని చెప్పటం అన్నమాట. అంతేగాని మూలా నక్షత్రం చేసుకున్నామండి, మూలనున్న వాళ్ళకి ఏదో అయిపోయింది, లేకపోతే భార్యాభర్తల మధ్యన కలవరు, గొడవలు అయిపోతాయి, అలాగా ఏమీ ఉండదు. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ముక్కుసూటితనం ఎక్కువ. ముక్కుసూటితనం ఉండేటప్పటికీ ఎక్కడ మనం కొంచెం తగ్గాలి, ఎక్కడ మనం పెరగాలి అది గమనించుకోరు వాళ్ళు. మేము చెప్పింది కరెక్ట్, మేము చాలా ముక్కుసూటిగా ఉన్నాం, మేము నమ్మిందే కరెక్ట్, మేము చూసిందే కరెక్ట్. ఈ నమ్మిందే కరెక్టే చూసింది కరెక్ట్ అన్నప్పుడు మాత్రమే అక్కడ గొడవలు వస్తూ ఉంటాయి. మేడం, చాలాసార్లు నక్షత్రం ఏది తెలియని వాళ్ళకి అక్షరాలని బట్టి, పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు అంటూ ఉంటారు. మరి ఈ మూలా నక్షత్రం వారికి ఏ అక్షరాలు అంటారు అసలు? ఏ, యో, బాబి. కాబట్టి ఈ నక్షత్రాలు కనుక ఉన్నాయనుకోండి, ఈ నామాక్షరాలు కనుక ఉంటే చక్కగా వాళ్ళు మూలా నక్షత్రంగా వాళ్ళు భావించవచ్చు. ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఎవరికైనా సరే టైం లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళు ఈ నామాక్షరాల ప్రకారంగా వాళ్ళు మూలా నక్షత్రం అని గమనించవచ్చు. అలాగే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చూసుకోవచ్చు. ముక్కుసూటితనంగా ఉండటం, కోపం ఉండటం, అందరితో కలిసి ఉన్నట్టుగా ఉంటారు, ఎవరితోటి కలవకుండా ఉండటం. చాలా వరకు ఏంటంటే వీళ్ళని కొంచెం మనం నమ్మినా కూడా వీళ్ళు మన ఎంత నమ్మారు అన్న ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత మనతో నమ్మకంగా మనతో ఉన్నారు అన్న ప్రశ్న కొంచెం కలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు కూడా అలాగే ఉంటారు. వీళ్ళని ఎంతవరకు నమ్మాలి అన్న ప్రశ్న వాళ్ళల్లోనూ ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం వీళ్ళు అవకాశవాదులుగా కనపడతారు.
అలాగే స్వార్థపరులుగా కనబడుతూ ఉంటారు. ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళు ఏంటంటే ముక్కుసూటితనం ఎక్కువ ఉండేటప్పటికీ చాలా తొందరగా మాట అనేస్తారనమాట. మాట అనటం వలన కలిగే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే మాట పెదవి దాటింది అంటే చేటు చేస్తుంది అంటారు కదా. కాబట్టి ఏంటంటే అలాగా అనేసిన మాట మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకోరు. అలాగే పడిన వాళ్ళు కూడా దాన్ని మర్చిపోలేరు. అంత కటువుగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రవర్తన కొంచెం కటువుగా ఉండటం అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందనే మనం చెప్పుకోవాలి. మేడం, రిలేషన్ల విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఓవరాల్గా ఫ్యామిలీ చూసుకున్నట్టయితే ఈ నక్షత్రం వాళ్ళు ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఎంటర్ అవుతున్నా, ఒకవేళ ఆల్రెడీ ఉన్నా ఏ విధంగా ఉంటుంది అంటారు? వాళ్ళ రిలేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియా వరకు కానివ్వండి, అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇందాకే చెప్పాను కదా, కొంచెం మాట కటువుగా ఉంటుంది, అది మాత్రం కనబడుతూ ఉంటుంది. అలాగే కలిసినట్టుగా ఉంటారు, కలవనట్టుగా ఉంటారు. వీళ్ళని నమ్మచ్చా అన్న ప్రశ్న ప్రతి చోట కలుగుతూ ఉంటుంది. భార్యను కానీ భర్తను కానీ నమ్మాలి, తప్పదు. నమ్మకపోతే ప్రాబ్లం. అలాగే రిలేషన్షిప్లో కూడా కొంచెం పట్టు విడుపు చూపించాలి. అందుకనే మూలా నక్షత్రం అనగానే భయపడిపోతాం, కానీ మూలా నక్షత్రం వాళ్ళలో పట్టు విడుపు కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఆ పట్టు విడుపు ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడో అప్పుడు మేము మీ దగ్గర అన్నదాన్ని కొంచెం మేము కూడా తెస్తాము సుమా అన్నట్టుగానే ఉంటారు. అంటే నువ్వు అప్పుడెప్పుడో నన్ను అన్నావు, ఇగో ఇప్పుడెప్పుడో నేను తిరిగి నేను అంటాను ఒక మాట, అది మాత్రం కనపడి తీరుతుంది. అలాగే పరుషవాక్యం అన్నమాట, గట్టిగా అనేస్తారు. ఆ అనటం వలన భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ అనేది కొంచెం గట్టి మనిషి అంటే నిలబడతారు, కానీ సౌమ్యంగా పునర్వసు నక్షత్రము ఇలాంటి వాళ్ళు అయితే మనసు కష్టపెట్టుకుంటారు. కాబట్టి మనసుని కష్టపెట్టే విధంగా మాట్లాడటం ఈ నక్షత్రంలో మనకి కొంచెం కనపడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఇది కనుక తగ్గించుకోగలిగితే భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. ప్రేమ అనేది కలిగిన వాళ్ళు, ప్రేమించే తత్వం కలిగిన వాళ్ళు, చెప్పటం తెలియని వాళ్ళు, అంటే దాన్ని వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఎవరినైనా సరే వివాహం చేసుకుంటే వాళ్ళతో ఉండాలి అనే తాపత్రయం ఎక్కువగా చూపిస్తారు వీళ్ళు. అంటే ఎవరిని వివాహం చేసుకున్నా కూడా ఎదుటి మనిషి వలన కొంచెం ఇబ్బందులు పడుతున్నా, ఎదుటి మనిషి వలన మనకి సుఖశాంతులు లేవు అనుకున్నా, అసలు మామూలుగా కూడా ఈ నక్షత్రంలోని వాళ్ళకి కొంచెం సుఖశాంతులు తక్కువై వైవాహిక జీవితం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వీళ్ళకి. అందుకని ఏంటంటే వైవాహిక జీవితం కొంచెం ఇబ్బందులుగా ఉండి, సుఖశాంతులు కొంచెం తక్కువగా ఉండి, శ్రమజీవులు అనమాట, ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. చదువు పరంగా వ్యాపార పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండటం, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం అనుకున్న విధంగా చదవలేకపోవటం, లేకపోతే బ్రేక్ ఉండి మళ్ళీ చదువుకోవటం, ఇలాంటివి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం ఎక్కువ కష్టపడే నక్షత్రంగా మనం మూలా నక్షత్రం గురించి చెప్పుకోవాలి. మేడం, ఈ నక్షత్రం వారికి ప్రత్యేకించి బిజినెస్ చెయ్యాలి, పెట్టుబడులు పెట్టాలనుకుంటూ ఉంటారు. మరి వారికి కలిసి వచ్చే అవకాశం కానివ్వండి, ఆ స్టెప్ తీసుకుంటే మంచిదే అంటారా? అసలు మీ సజెషన్ ఏంటి? ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్ కంటే కూడా ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బిజినెస్ చేసినా కూడా వీళ్ళది ఎలా ఉంటుంది అని అంటే, మేము బిజినెస్ చేశాము కానీ మాకు కలిసి రాలేదు, అందుకని మేము దుకాణం కట్టేసాం అన్నట్టు ఉంటారు. కాబట్టి శ్రమజీవులు అని చెప్పుకుంటున్నా, ఎంత కటువుగా ఎంత ఇదిగా కనపడుతున్నా బిజినెస్ చేసే టెక్నిక్ అనేది వీళ్ళు ఎగ్జిబిట్ చేయరనమాట. దాంతో బిజినెస్ చేసేట వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. 1-2 బిజినెస్లు చేయటం, కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉండటం. ఇందాకే నేను చెప్పాను కదా, ఆర్థికపరమైన ఇబ్బందులు, వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు, చదువు పరంగా ఇబ్బందులు ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఉద్యోగ పరంగా కూడా సెటిల్మెంట్ పరంగా ఉద్యోగస్తులు సెటిల్ అయినంత ఫాస్ట్గా ఈ వ్యాపారస్తులు సెటిల్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. ఓకే మేడం, వీళ్ళకి ఏ కలర్ యొక్క రత్నం ధరిస్తే మంచిది అంటారు? దాంతోపాటు రుద్రాక్షను అడుగుతూ ఉంటారు కొంతమంది, ఒకసారి వాటి గురించి. ఇప్పుడు మనం ఇక్కడ దీని గురించి మాట్లాడుకుంటూ మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే, ఏ అమ్మవారిని కానీ ఏ దైవాన్ని కానీ ఆరాధిస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. కాబట్టి మూలా నక్షత్రానికి సంబంధించి మనం దేవీ నవరాత్రుల్లో చేసేది ఎవరు? మనం సరస్వతి అమ్మవారిని. సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించింది. కాబట్టి విద్యార్థులకు ఎవరికైతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నాయో, అలాగే చాలా వరకు కూడా మాట దురుసుగా ఉంటుంది అనుకున్నాం కదా, సౌమ్యంగా మాట్లాడాలి అనే ప్రయత్నం చేయటం. మనం ప్రాక్టీస్ చేయాలి. కోపం వచ్చింది కదా అని అనేయటం కాదు. కోపం వచ్చినప్పుడు మెడిటేషన్ లాంటిది, క్వైట్గా అయిపోవటం, లేకపోతే ఏదైనా ఒక నామస్మరణ చేసుకోవటం, ఏదైనా ఒక వస్తువుని చూడటం, ఇలాంటివి చేయటం వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎవరిని మనం కొలవాల్సి ఉంటుంది? తప్పనిసరిగా ఇక్కడ మనం సరస్వతి అమ్మవారిని ధ్యానించాలి. కాబట్టి సరస్వతి అమ్మవారిని నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్యంలో పెట్టడం, అలాగే అమ్మవారి చిత్రపటం తెచ్చుకోవటం. అమ్మవారిది కూడా ఎలా తెచ్చుకోవాలి? వీణా పుస్తకధారిణి, చక్కగా వీణ ధరించింది, జపమాల పుస్తకము ధరించిన అమ్మవారిని తెచ్చిపెట్టుకోవాలి.
విద్యార్థులకి చాలా వరకు విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి చదివింది గుర్తు లేకపోవటము, పరీక్ష రాసేటప్పుడు గుర్తు రాకపోవడము, మ్యాథ్స్ లాంటివి, ఫిజిక్స్ లాంటివి, కెమిస్ట్రీ లాంటివి చేసేటప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు కొంచెం తిప్పలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి తిప్పలు పడే సబ్జెక్ట్స్ని ముందర తీసుకోకపోవటం అంటే ఏంటంటే, ఇందులో ఇంజనీర్లు ఉండొచ్చు, మెడికల్గా చదువు ఉండొచ్చు, అయినా కూడా తత్వవేత్తలుగా ఎక్కువ ఉంటారు, వాదోపవాదాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఏదైనా సరే క్వశ్చన్ చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వృత్తుల్లోకి వెళ్ళటం వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం టెక్నికల్ సైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటే కూడా నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకోవటం, అలాగే కొంచెం వాళ్ళు చూస్ చేసుకుంటే చాలా చక్కగా మంచి ఉన్నత స్థితిలోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇందులో అకౌంట్స్ ఉంటారు, అకౌంటెంట్స్ ఉంటారు, చాలా వరకు కూడా పబ్లిషింగ్ చేయటము, రాతకోతలు చేయటము, లిటిగేషన్స్కి సంబంధించినవి చేయటము. చాలామంది అడ్వైజరీగా ఉంటారు, కానీ ఆ అడ్వైజరీ అనేది వాళ్ళకి అంత వర్కౌట్ అవుతూ ఉండదు అనమాట. కాబట్టి కొంచెం తక్కువ మంది ఉంటారు ఇందులో. కొంతవరకు లా లాంటివి చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ అందులో కూడా లా చదివినా కూడా లిటిగేషన్స్లో కూడా మనం కొన్ని తీస్తూ ఉంటాం చూసారా. ఇందులో చాలా ఫ్లాస్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి చదువులన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తుంటాయి. కాబట్టి సరస్వతి అమ్మవారిని ధ్యానించటం, ఆ అమ్మవారిని గురువారాల రోజున అమ్మవారిని పూజించటం, అమ్మవారికి ఇష్టమైన తెల్లటి పువ్వులతోటి పూజిస్తుంటే గనక విద్యార్థులకైనా, తర్వాత వ్యాపారస్తులకైనా, లేకపోతే మనం ఏదైనా సరే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మాటతోటి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి ఏమున్నా కూడా అమ్మవారిని ఒకసారి ధ్యానించుకొని చేస్తే చాలా చక్కగా వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మేడం, లక్కీ కలర్, లక్కీ డేట్ ఒకసారి. లక్కీ కలర్స్ ఎప్పుడూ కూడా వైట్ బాగుంటుంది వీళ్ళకి, మిక్స్డ్ కలర్స్ బాగుంటాయి, ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. ఇందాకే అనుకున్నాం కదా, అమ్మవారికి తెల్లని ధవళ వస్త్రాన్విత, కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించినది, కాబట్టి తెల్లటి దుస్తులు ధరించడం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎల్లో కలర్స్, పేస్టల్ కలర్స్, ఈ ఎల్లోలో అన్ని షేడ్స్ వీళ్ళు వేసుకోవచ్చు, కాబట్టి ఎల్లో వేసుకోవచ్చు. అలాగే మిక్స్డ్ కలర్స్ కూడా వీళ్ళు వాడుకోవచ్చు. తర్వాత వీళ్ళకి గురువారం చాలా కలిసి వస్తుంది, కాబట్టి గురువారం రోజు బాగుంటుంది. దీంతో పాటుగా వీళ్ళు మంగళవారాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మంగళవారం రోజున గణపతి ఆరాధన చేయటం, సరస్వతీదేవిని, గణపతిని వీళ్ళిద్దరినీ గనక పూజించామంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, చదువు పరంగా ఉన్న ఇబ్బందులు, ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కలిగే ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే మేడం, ఒకసారి రుద్రాక్ష గురించి చెప్తారా? దాంతోపాటు రత్నం యొక్క కలర్ అడుగుతూ ఉంటారు, సో అరౌండ్. ఇప్పుడు మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మూలా నక్షత్రం కనుక వైఢూర్యం ధరిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైతే వాళ్ళ నక్షత్రం అంటే వాళ్ళ జాతకం తెలియదో, ఓన్లీ నక్షత్రం తెలుసో, ఎవరికైతే ఇందాక మనం అనుకున్న నామాక్షరాల ప్రకారం వెళ్తున్నారో వారు మాత్రమే వైఢూర్యం ధరించటం, లేకపోతే వాళ్ళ జాతక చక్రం చూపించుకొని దానికి అనుగుణంగానే వాళ్ళు రత్నధారణ చేయాలి. ఇది రూల్ అనమాట. కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించి వైఢూర్యం ధరించటం. అలాగే వీళ్ళు నాటాల్సిన చెట్టు ఏమిటి, ఎందుకంటే మనం చెట్లను గురించి కూడా అనుకుంటూ ఉంటాం కనుక వీళ్ళు నాటాల్సినవి సజ్జలు మనం సాధారణంగా తింటూ ఉంటాం. కాబట్టి వీళ్ళు ఏంటంటే సజ్జలు మనం పంటలాగా వేసి చెయ్యలేం కనుక సజ్జల్ని తినటము, లేకపోతే పక్షులకు ఆహారంగా వేస్తూ ఉంటారు, పక్షులకు ఆహారంగా వేయండి. ఇలా వేయటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా మనీ ఇరుక్కుపోతుంటుంది. చాలామంది అంటుంటారు మనీ స్టక్ అయిపోయిందండి, మా డబ్బులు మాకు రావాలి అంటారు కదా. అలాంటి వాళ్ళు కనుక పక్షులకి సజ్జలు ఆహారంగా వేసి పక్షులను కనుక పెడుతూ ఉంటే తొందరగా వాళ్ళ మనీ అనేది రికవర్ అవుతుంది, ఆగిపోయిన డబ్బులు వెనక్కి వస్తాయి. అలాగే మనం కూడా సజ్జలు తింటాం, సజ్జలు చక్కగా ఆహారంలో మనం కూడా భోంచేస్తూ ఉండటం, ఇలా చేయటం వల్ల వీళ్ళకి చాలా చక్కగా మంచి గ్రోత్ అనేది కనపడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఈ నక్షత్రం వారు ప్రత్యేకించి ఏ రత్నం కానీ ఏ రోజు ఏ తారీఖున చేస్తే మంచితో బిజినెస్ కానివ్వండి, మనం చేయాలనుకున్న కార్యాలు కానివ్వండి, మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని తప్పకుండా పాటించండి. దాంతోపాటు ఎవరైనా సరే మేడంని పర్సనల్గా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, అటు ఫోన్లో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఇంకేదైనా జాతకరీత్యా తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.